Hello everyone, here is the review of Mirai Telugu movie starring by Teja Sajja, Manchu Manoj, Ritika Nayak, Shriya Saran, Jagapati Babu. చాలా మంది మంచి క్యాస్ట్ అయితే ఉంది. డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని. హనుమాన్ మూవీతో చాలా పెద్ద హిట్ అయితే అందుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు మిరాయితో మన ముందుకు వచ్చేసాడు. చాలా ఎక్సైట్మెంట్, మంచి హైప్, ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయంటూ ట్రైలర్ చూస్తున్న అర్థమైపోయింది. దాంతో ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు. దాంతో పాటుగా రిలీజ్ అయిన ట్రైలర్ కావచ్చు, టీజర్ కూడా అద్భుతమైన వండర్ ఫీస్ట్ విజువల్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ బొమ్మ అని అప్పుడే అర్థమైపోయింది అనమాట. ఇక వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ మిరాయి మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే అనుకున్నట్టుగానే చాలా పెద్ద హిట్ అవుతుంది. వేరే లెవెల్లో ఉంది. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, సామ్రాట్ అశోక్ కళింగ తనలో ఉన్న శక్తిని 9 గ్రంథాల్లో నిక్షిప్తం చేసి వాటి రక్షణ, ఆ రెస్పాన్సిబిలిటీని 9 మంది యోధుల చేతుల్లో పెడతాడు. కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాల పైన విలన్ మహావీర్ లామా మంచు మనోజ్ కన్నుబడుతుంది. ఎలాగైనా సరే ఆ 9 గ్రంథాలని వశం చేసుకొని ఒక అమరుడుగా ఈ ప్రపంచాన్ని శాసించాలని కోరుకుంటాడు. అనుకున్నట్టుగానే 8 మంది యోధులను హతమార్చేసి ఆ 8 గ్రంథాలను అయితే వశపరుచుకుంటాడు. ఇక లాస్ట్ గ్రంథమైన 9వ గ్రంథం దానికోసమైతే అన్వేషిస్తూ ఉంటాడు. దానికి రక్షణగా అంబిక శ్రియ అయితే ఉంటుందన్నమాట. శ్రియ కొడుకే ఈ వేద తేజ సజ్జా అనమాట. ముందుగానే దైవ దృష్టితో ముందుగానే జరిగే అనర్థాన్ని తెలుసుకొని శ్రియ అయితే తన కొడుకుని దూరం చేస్తుంది. అలా అనాథగా పెరిగిన హీరో తన తల్లి ఆశయాన్ని ఏ విధంగా నెరవేరుస్తాడు, మహావీర్ లామా మంచు మనోజ్ను ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేదే ఈ సినిమా స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, 9 గ్రంథాలని సాధించి అమృత్వాన్ని పొంది తను అనుకున్న ప్రపంచాన్ని సృష్టించి దాన్ని శాసించాలనుకుంటాడు మంచు మనోజ్ అనమాట. ఆ వినాశనాన్ని దైవ సంకల్పంతో పుట్టిన ఒక సామాన్య మానవుడు ఏ విధంగా అడ్డుకున్నాడు అనేది చాలా చక్కగా చూపించారు. ఏదైతే టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిందో దాంతోనే మూవీ స్టోరీ మొత్తం కూడా మనకు తెలిసిపోయింది అనమాట. కానీ ఆ స్టోరీని బిగ్ స్క్రీన్ పై ఏ విధంగా ఎంగేజ్ చేసే విధంగా చూపించాడనేదే మెయిన్ పాయింట్. దాంట్లో 100% కార్తిక్ ఘట్టంనేని 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఏదైతే మూవీలో ఆ సెటప్ కావచ్చు, స్టోరీని త్రేతాయుగంలోని శ్రీరాముడి నేపథ్యంలో ముడిపెట్టిన తీరు కావచ్చు, ఆయన కోదండాన్ని మిరాయి అస్త్రంలా మూవీలో వినియోగించుకున్న ఆ మొత్తం సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. వాటన్నిటిని తల్లి సెంటిమెంట్ తో ముడిపెట్టిన తీరు కూడా చాలా బాగుంది. ఇలా అన్ని సీన్స్ కూడా అటు పిల్లలతో పాటుగా పెద్దల్ని చూసే ఆడియన్స్ ని ప్రతి ఒక్కరిని ఒక ఎనర్జెటిక్ థ్రిల్ ని పంచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నమాట. నేను చెప్పకూడదు కానీ ఆల్రెడీ ఇప్పటికే ఈ కాలం మూవీస్ అంటే ప్రతి ఒక్క సీక్రెట్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ షోతోనే టైటిల్ కార్డ్స్ తోనే ప్రభాస్ వాయిస్ తో ఆ కళింగ యుద్ధ నేపథ్యాన్ని, ఆ 9 గ్రంథాలు, దాని యొక్క విశిష్టతను, శక్తిని పరిచయం చేసే తీరును ప్రభాస్ వాయిస్ తో ఏదైతే ఆ ప్రభాస్ టైటిల్ కార్డ్స్ తోనే ఆ ప్రభాస్ వాయిస్ తో చెప్పే అదైతే వేరే లెవెల్లో ఉంటది స్టార్టింగే. ఆ తర్వాత ఒకవైపు అంబిక, మరోవైపు మహావీర్ లామా ఆ క్యారెక్టర్స్ ని స్క్రీన్ పైన తెచ్చి వారి గురించి అయితే ఇంటరాక్షన్ అయితే చేశారు. ఇక లామా నుంచి ఎదురుకానున్న ముప్పును అడ్డుకునేందుకు అంబిక తన బిడ్డను వెతికి తీసుకొచ్చేందుకు సిద్ధమవడం, ఆ తర్వాత చార్మినార్ కుర్రాడిగా హీరోని పరిచయమైన తీరు, ఆ మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా అలరిస్తాయి. హీరో ఎప్పుడైతే తన జన్మ రహస్యాన్ని, తల్లి సంకల్పాన్ని తెలుసుకొని మిరాయ్ అస్త్రాన్ని సాధించేందుకు ఎప్పుడైతే అన్వేషిస్తాడో, ప్రారంభిస్తాడో, అప్పటి నుండి కూడా స్టోరీ మొత్తం చాలా రసవత్తరంగా మారిపోతుంది. ఇంకా థ్రిల్ గా ఎంగేజ్ చేసే విధంగా మారిపోతుంది. ఆ తర్వాత వచ్చే సంపాతి ఎపిసోడ్ ఏదైతే ఇంటర్వెల్ సీన్స్ అయితే ఉన్నాయో అది వేరే లెవెల్లో హై ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత హీరో తన తల్లిని వెతుక్కుంటూ వెళ్లే సీన్స్, ఆ ప్రయత్నంలో తను తెలుసుకున్న నిజాలు, ఆ 9వ గ్రంథాన్ని దాచిపెట్టిన ప్రాంతాన్ని కనిపెట్టే సీన్స్ అవన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా హీరో విలన్ మధ్య వచ్చే ఆ పోరాట సన్నివేశాలతో నింపేశారు. ఈ సెకండ్ హాఫ్ అనేది చాలా కీలకం ఈ మూవీకి. హీరో తన అస్త్రాన్ని, మిరాయిని తన అస్త్రంగా మార్చుకొని యోధాగా మారే సీన్స్ అయితే ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఆ మిరాయి అస్త్రంతో విలన్ ని కట్టిపడేసే సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు, అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన విధంగా ఆ ట్రైన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో యాక్షన్ సీక్వెన్స్ అదైతే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ప్రీ క్లైమాక్స్ లో. ఇక మహావీర్ ఫ్లాష్ బ్యాక్ అయితే కాస్త బలహీనంగా అనిపిస్తుంది, దాన్ని కొంచెం బలంగా రాసుకుంటే బాగుండేది అనిపించింది విలన్ ఫ్లాష్ బ్యాక్ ని. మరీ ముఖ్యంగా రాముడి నేపథ్యంలో సాగే పతాక ఘట్టాలు క్లైమాక్స్ అయితే ఏ విధంగా మనకు హనుమాన్ అలరిచ్చిందో ఆ మూవీలో, అదే విధంగా
ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. మిరాయి 2 ఉన్నట్టుగా కూడా లీడ్ ఇచ్చారు క్లైమాక్స్ లో, అది కూడా చాలా బాగా రివీల్ చేశారన్నమాట. ఇక క్యారెక్టరేషన్ పరంగా వేద క్యారెక్టర్ లో తేజ సజ్జా 2 కోణాల్లో కనిపిస్తాడు. స్టార్టింగ్ లో ఒక అల్లరి పనులు చేసే ఒక కుర్రాడిగా, తన లక్ష్యం తెలుసుకున్నాక యోధుడిగా మారే తీరు, ఆ డిఫరెంట్ వేరియేషన్స్ లో బాగా యాక్ట్ చేశాడు. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాడు. యాక్షన్ సీక్వెన్స్ కోసం తను పడిన కష్టం బాగా అనిపిస్తుంది. ఇక మహావీర్ లామాగా మంచు మనోజ్ విలనిజం అయితే తన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా చక్కగా కుదిరిపోయాయి. విలన్ క్యారెక్టర్ లో అలరించేస్తాడని చెప్పాలి. ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సిన తన ఫ్లాష్ బ్యాక్ ని ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుంది అనిపించింది. హీరో తల్లిగా శ్రియా శరణ్ కి మంచి క్యారెక్టర్ అయితే పడింది చాలా రోజుల తర్వాత. ఆ క్యారెక్టర్ చాలా ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ తనది, చాలా బాగా యాక్ట్ చేసింది. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఓకే అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి తగ్గట్టుగానే అద్భుతంగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా బాగా శ్రద్ధ పెట్టారు, చాలా బాగా ఖర్చు పెట్టి ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25/5. మీరు ఆల్రెడీ ఈ మిరాయి మూవీ చూస్తుంటే మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.